హలో ఎవ్రీవన్. ఈ వీడియో చాలా జాగ్రత్తగా పూర్తిగా వినండి. మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి, మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ గురించి మీరు అడిగారు కాబట్టి, మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ మన లాభాలేంటి, మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ ఎలా వచ్చింది, అది అంతా నేను చెప్తాను. ఆ తర్వాత మీరు చెప్పండి ఏంటిదనేది. మిర్రర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన సోల్ ఎక్సెప్ట్ మనం చేయగలుగుతాము. మిర్రర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మిర్రర్ ఎక్సర్సైజ్ డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇమోషనల్ బ్యాలెన్సింగ్ అవుతుంది, పాజిటివిటీ వస్తుంది మనలోకి, స్పిరిచువల్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంటర్నల్ పీస్ వస్తుంది, రీయూనియన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంటర్నల్ డిఎఫ్ బ్యాలెన్స్ అయ్యేదానికి మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలనేది. అండ్ ప్రాక్టీస్ చేయంగా చాలా పాజిటివిటీగా ఫీల్ అవుతారు. ఆ ఇమోషన్స్ పర్జింగ్ అనేది ఎందుకు అవుతుంది అనేది అర్థమవుతుంది, ఎందుకు ఏ ఇష్యూస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా నా లోపట అనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీలో మీరు సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ప్రాక్టీస్ చేయంగా మీకు తెలుస్తుంది. 21 డేస్ది ఈ ప్రాక్టీస్ వర్క్బుక్ ఇది నాకు ఇంట్యూషన్ అయింది మీ అందరి కోసం చేయాలని. ఒకసారి ఒక కాల్లో మన తెలుగు స్టూడెంటే తను మాట్లాడుతుండగా ఆ క్షణంలోనే నాకు ఒక ఇంట్యూషన్ వచ్చింది అమ్మవారి నుంచి. ఎంత స్ట్రాంగ్ అంటే ఇది రియల్గా నేనే ఇప్పుడే వర్క్బుక్ చేయాల్సిందే అన్న స్ట్రాంగ్ దిన్ రాత్ ఎక్కర్ దియా ఇస్కిల్ మనే, అంటే పొద్దున్న నైట్ ఇది అసలు లేకుండా, ఎందుకంటే ఇది చెయ్యాలంటే అంత ఈజీ కాదు. ఒక వర్క్బుక్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఇక్కడ నేను మీకు ఇక్కడ నేను స్టార్టింగ్ కొన్ని పేపర్స్ ఇక్కడ చూపించాను. ఇది మీకు పీడిఎఫ్ ఫామ్లో దొరుకుతుంది. పీడిఎఫ్ ఫామ్లో నేను మీకు పంపిస్తే దీని ప్రింట్అవుట్ తీసుకొని ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంత పవర్ఫుల్గా ఉంది అంటే ఇది మీ గురించి అంతా మీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మిర్రర్ ఎక్సర్సైజ్లో మీ పార్ట్నర్కి ఏంటి బ్లాకేజెస్ అనేది దూరం చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అబౌట్ యూ, ఓన్లీ యూ, ఫస్ట్ డే, తర్వాత ఫస్ట్ డే ప్రాక్టీస్, ఆ తర్వాత సెకండ్ డే ప్రాక్టీస్, తర్వాత థర్డ్ డే, ఇట్లా అనేసి ప్రతిరోజుది ప్రాక్టీస్ ఈ వీడియో ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. మీ దగ్గరికి ఇది వచ్చేసినాక మీరు చూసుకుంటారు. ఇది మీరు యాక్చువల్గా మీకు తెలియాలి ఏంటంటే ఇది కాపీ రైటెడ్, ఇది ఓన్గా నేను ప్రిపేర్ చేసింది. అంటే అమ్మవారి తరఫు నుంచి అమ్మవారు చెప్పిన ప్రకారం నేను చేశాను. నా ఇంట్యూషన్ ప్రకారం చేశాను అన్నట్టు. నా ఇంట్యూషన్ వాట్ ఎవర్ అమ్మవారు ఎలా అయితే చెప్పారో అలానే చేశాను. సో అమ్మవారు చేపించారు ఇది. నేను జస్ట్ ఒక మాధ్యమం మాత్రమే ఇక్కడ. సో హెల్ప్ అంటే మొత్తం అమ్మవారు చేసింది. అండ్ అలాగే కొందరు స్టూడెంట్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. సో ఇది చాలా కష్టపడి తయారు చేశాను నేను మీ అందరి కోసం. ఎందుకంటే ఇది తెలుగులో నాకు తెలుగు అంత బాగా రాదు, అండ్ హిందీలో చేస్తే మళ్ళీ తెలుగు వాళ్ళకి రాదు, మళ్ళీ అందుకే ఇంగ్లీష్లో చేశాను. చాలా ఈజీ లాంగ్వేజ్లో చేశాను, ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా మీరు అర్థం అవ్వకపోతే నన్ను ఎప్పుడైనా అడగొచ్చు మీరు, ఈ పోర్షన్ నాకు అర్థం కాలే మేడం, దీనిది ఏంటి ఎలా చేయాలనేది మీరు అడగొచ్చు. ఆ టైంలో నేను మీకు ఇమీడియట్గా నేను ఫ్రీ కాగానే మీకు రిప్లై కూడా ఇస్తాను వాట్సాప్లో. వాట్సాప్ నంబర్ నేను ఇక్కడ కూడా పెట్టాను, ఇందులో కూడా పెట్టాను. మీరు ఎప్పుడైనా అడగొచ్చు. ఓకేనా, దానికి ఏం డౌట్ లేదు. ఇంగ్లీష్లోనే రాయాలా ఆన్సర్ అంటే అది అలా ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు మెసేజెస్లో ఎలా టైప్ చేస్తూ రాస్తారో, తెలుగు హిందీ మిక్స్, ఇంగ్లీష్ మిక్స్, తెలుగు, వాట్ ఎవర్ యువర్ లాంగ్వేజ్ మీకు అర్థం కావాలి, అది మీకోసమే. కాబట్టి మీరు రాసేది మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీకు అర్థం కావాలి, అది చాలా ఇంపార్టెంట్. మీరు రాసింది డైరెక్ట్గా గాడ్కి కూడా అర్థమైపోతుంది. సో వాట్ ఎవర్ యూ ఫీల్ దాట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ పేజెస్ చూపిస్తున్నాయి. మొత్తం 100 పేజెస్ ఉన్నాయి చూడండి, 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్ ఇంపార్టెంటే. ఇందులో 21 డేస్ది ఇది ప్రాక్టీస్ చేయాలి.
ఓకే. న్యూ ఇయర్‌కి నేను లాంచ్ చేశాను ఇది. మీకు ఆల్రెడీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అయినా కూడా మీరు అడిగారు కాబట్టి మళ్ళీ నేను దీనిపైన వీడియో చేశాను. మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్‌బుక్ మీకోసం నేను ప్రిపేర్ చేశాను డియర్ ఫ్రెండ్స్. దీన్ని ఎంత నైట్‌లో మెలుకువ ఉండి నేను ప్రిపేర్ చేశానో నాకు మాత్రమే అది అర్థమవుతుంది. బట్ నేను ఎలా అయినా ఇది కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశానంటే కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి నేను 1 జనవరి లోపు చేసేసాను. అండ్ 1 జనవరికి ఇది లాంచ్ కూడా చేసేసాను. 1 జనవరి కంటే ముందే నేను అనౌన్స్‌మెంట్ కూడా చేసేసాను. రేపటి నుంచి లాంచ్ చేస్తున్నా అని చెప్పి. సో, మీలో చాలామందికి తెలియలేదేమో, నా స్టూడెంట్స్ చాలామంది ఆల్రెడీ పర్చేస్ చేశారు. వాళ్ళకి చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. కొందరు అందులోకెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇది జస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఇందులో చాలా మీకు క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో మీకు ఖచ్చితంగా ఇది చేస్తే మీకు క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్స్ కూడా కొన్ని నేను స్టెప్స్ ఇందులో రాశాను. కొన్ని సింపుల్ మెడిటేషన్స్ మీరు ఓన్గా కూడా ఇందులో చేయగలుగుతారు. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. వెరీ పవర్ఫుల్గా ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు మిర్రర్ ఎక్సర్సైజ్ అంటే ఒక్కసారి 2 సార్లు చేస్తే అయ్యేది కాదు. ఇది ప్రింట్అవుట్ ఓన్లీ 21 డేస్దేనా మేడం, ఈ తర్వాత ఇంకేముండదా అంటే అలా కాదు. 21 డేస్ తర్వాత కూడా మళ్ళీ మీరు రిపీట్ చేయాలి. దీన్ని మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండాలి. ఎప్పటిదాకైతే మీకు మొత్తం ఇష్యూస్ అన్నీ కంప్లీట్గా రిలీజ్ అయిపోయాయి అనిపించదు. ఆ తర్వాత దీంతో పాటు నేను 10 డేస్ది ఎక్స్ట్రా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. 10 డేస్ది ఎక్స్ట్రా ప్రిపేర్ చేస్తున్నాను. స్పెషలీ ఫర్ ద షాడో వర్క్. ఓకే. షాడో వర్క్ వర్క్‌బుక్ ఎవరైతే ఈ స్టార్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు 10 స్టార్టింగ్ 10 స్టూడెంట్స్కి నేను అది కూడా ఫ్రీగా ఇస్తాను. ఓకే. షాడో వర్క్‌ది సెపరేట్‌గా వర్క్ బుక్. ఓకే. 10 డేస్‌ది. ఇది ఇప్పుడు 10 మెంబర్స్ స్టార్టింగ్‌లో తీసుకున్న వాళ్ళకి ఆఫర్ అది. ఓకే. ఆ తర్వాత మ్యారేజ్ మేనిఫెస్టేషన్‌ది కూడా ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. అది ఇంకా ప్రిపేర్ చేయలేదు. ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఎవరైతే ఇప్పుడు స్టార్టింగ్ 10 మెంబర్స్‌కి మాత్రమే అది నేను ఇస్తున్నాను. ఓకేనా. సో, ఈ 2 ఆఫర్స్ మీకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. లిమిటెడ్ టైం కోసమే ఉంది అది కూడా. ఓకే. దిస్ ఈస్ ద వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ ఆఫ్టర్ దాట్. ఈ ప్రాక్టీసింగ్ చూస్తే కూడా తెలుస్తుంది ఎంత పవర్ఫుల్గా ఉందో అనేది. చాలా పవర్ఫుల్గా ఉంది అని నాకైతే ప్రాక్టీస్ నేను ఇంతకుముందు కూడా చేశాను. కానీ ఇట్లా వర్క్‌బుక్ ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేయలేదు నేను కూడా ఈ ప్రాక్టీస్ మళ్ళీ చేస్తూనే ఉన్నాను. చేస్తాను కూడా మళ్ళీ ఇంకా ప్రింట్అవుట్ తీసి స్టార్ట్ చేయడం. దిస్ ఈస్ ద గిఫ్ట్. మీరు అన్నోసార్లు వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. మీరేం గిఫ్ట్ ఇచ్చుకున్నారు ఇప్పటి వరకల్లా? ఇది ఒక మంచి గిఫ్ట్. మీరు మీకు ఇచ్చుకునే దానికి చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది ఒక్కసారి యూస్ చేసి ఏదో బుక్ ఏదో అన్నట్టు కాదు. అండ్ దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు. ఇది ఓన్లీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. మీరు వితౌట్ పర్మిషన్ ఇంకొవ్వరికి సెండ్ చేయకూడదు ఈ లింక్. ఓకేనా. ఇది ఎవ్వరికి కూడా కనిపించదు. ఓకే. పాస్వర్డ్ నేను పంపిస్తేనే వస్తుంది. ఇంకొకరికి మీరు పాస్వర్డ్ పంపించి మళ్ళీ ఆ కర్మాస్ క్రియేట్ చేసుకోవద్దు అనేది నేను క్లియర్గా ఇక్కడ కూడా రాశాను. ఇది కష్టపడి నేను తయారు చేసినప్పుడు, మీరు ఒక డబ్బులు పెట్టి పర్చేస్ చేసినప్పుడు మీరు మీకోసం మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇతరులకు సెండ్ చేయకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇతరులకు చూపించకూడదు, ఇవ్వకూడదు. ఇది మీది పర్సనల్, మీది మాత్రమే. ఇందులో రాసింది కూడా మీదే. దాంతోపాటు ఇందులో ఎప్పుడు ఏ పెన్నుతో ఎక్కడ రాయాలో కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తారో అప్పుడు ఏ కలర్ పెన్నుతో ఎక్కడ రాయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పర్చేస్ చేసినప్పుడు. ఎట్లా పడితే అట్లా అన్నిటికీ ఒక కలర్ పెన్ను యూస్ చేయకూడదు. ఓకేనా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. కొందరు వేరే బుక్లో చూసుకుంటా రాస్తాం, అలా చేయకండి. దీన్ని ప్రింట్అవుట్ తీసి చేయండి. ప్రింట్అవుట్కి ఎక్కువ ఏం అవ్వదు. మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తప్పేం కాదు. మీరు ఎంతో మందికి ఎన్నో ఇస్తూ ఉంటారు, ఎంతో చేస్తూ ఉంటారు. మీకోసం మీరేం చేసుకున్నారు ఈ రోజుల్లో, మీ గ్రోత్ కోసం మీరేం చేస్తున్నారు, మీ సెల్ఫ్ గ్రోత్ కోసం మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే అది మీకు పాజిటివ్గానే ఇస్తుంది, కానీ నెగిటివ్గా ఇవ్వదు. అర్థమైందా. సో, మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. వర్క్‌బుక్ కోసం అయితే చాలా లాభాలు ఉన్నాయి. దీంతో పాటు నేను మీకు ఇంకొకటి చెప్తాను. సో, ఇప్పుడు మనము
గూగుల్‌ని గూడా అడుగుదాం. యాక్చువల్‌గా మిర్రర్ ఎక్సర్‌సైజ్ వల్ల ఏం లాభాలు ఉంటాయో కొన్ని మాత్రమే చెప్పగలుగుతదేమో చూద్దాం ఒకసారి. నమస్తే అందరికీ. నేను మీతో కొత్త పుస్తకం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ పుస్తకం మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి. ఈ అభ్యాసం మనల్ని మనం ప్రేమించుకోవడానికి మరియు మన జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ పుస్తకం మీకు ఏమిస్తుంది? స్వీయ అవగాహన. మీరు మీ గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసం. మీరు మీలోని నమ్మకాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. సంతోషం. మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొందడానికి సహాయపడుతుంది. శాంతి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది. సమస్యలను పరిష్కరించడం. మీ జీవితంలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. ఈ పుస్తకంలో మీరు ఏమి కనుగొంటారు? మిర్రర్ ఎక్సర్సైజ్ గురించి వివరణాత్మక సమాచారం. ఈ అభ్యాసాన్ని ఎలా చెయ్యాలో సులభమైన దశలవారీ మార్గదర్శి. రోజువారీ జీవితంలో ఈ అభ్యాసాన్ని ఎలా చేర్చాలి అనే దానిపై సూచనలు, ప్రేరణాత్మక కథలు మరియు ఉదాహరణలు. మీరు మీ స్వంత అనుభవాలను రాయగల పేజీలు. ఈ పుస్తకం మీ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురావచ్చు. ఇది మీకు మీ స్వంత ఉత్తమ వెర్షన్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇప్పుడే మీ కాపీని ఆర్డర్ చేయండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, గూగుల్ కూడా చెప్తుంది మీకు ఈ వర్బుక్ గురించి, నేను ప్రిపేర్ చేసిన వర్బుక్ గురించి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.